యాక్చువల్గా ఇది నిజానికి చాలా పెద్ద టాపిక్, 45 మినిట్స్లో అవ్వదు. కానీ 45 మినిట్స్కి నేను కుదించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే త్యాగరాజ స్వామి వారి కృతులు విపరీతంగా అన్ని ఎగ్జాంపుల్స్ చాలా టైం పట్టేస్తుంది. 700 చిలుకు కృతులు మనకు అవైలబుల్గా ఉన్నాయి. అన్నిట్లో కొన్ని మాత్రమే పాడుతున్నాం మనం, అన్నీ పాడటం లేదు. సో వాటిల్లో కొన్ని తీసుకొని ఈరోజు సంగీత సాహిత్య సమన్వయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సంగీత సాహిత్యాల్లో రెండు కూడా, ఒకటి ఆపాత మధురం, ఇంకోటి ఆలోచనామృతం. సో ఈ రెండిట్లోని కూడా ధాతు మాతు కల్పనాదక్షులు త్యాగరాజ స్వామి వారు. ఆ మాటకు వస్తే 17th సెంచరీ 18th సెంచరీ అంతా కూడా సంగీతానికి స్వర్ణయుగం. సంగీత త్రిమూర్తులు త్యాగరాజ స్వామి వారు, ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రుల వారు, వీరు ముగ్గురు కూడా అద్భుతమైన సంగీత రచనలు మనకు అందించి ఎంతో సేవ చేశారు. ఇప్పటికీ అవే మనం పాడుకుంటున్నాం, భాషాభేదం లేకుండా. అయితే ఇప్పుడు టాపిక్ త్యాగరాజ స్వామి వారు కాబట్టి త్యాగరాజ స్వామి వారి గురించి 4 ముక్కలు. యాక్చువల్గా ఇది వాలాజాపేట వెంకట భావతర్ గారు చెప్పిన శ్లోకం. అది ఇప్పుడు చెప్పకుండా సమయభావం వల్ల ఆ జిస్ట్ చెప్తాను. వేదాధ్యయనంలో వ్యాసుడు, కవిత్వంలో వాల్మీకి, విషయ పరిత్యాగంలో సుఖమహర్షి, భక్తితత్వం ప్రహ్లాదుడు, సాహిత్యం బ్రహ్మ, సంగీతం నారదుడు, రామగాన రసం పానంలో శివుడితో త్యాగరాజ స్వామి వారు సమానంగా ఉంటారని చెప్పి వాలాజాపేట వెంకట భాగవతర్ గారు, వన్ ఆఫ్ ది ఆయన ఇంపార్టెంట్ ఆంతరింగిక శిష్యులు వారు చెప్పారు. మనకి త్యాగరాజ స్వామి వారి కృతుల్ని మనం సంగీత సాహిత్య సమన్వయం చేస్తున్నప్పుడు ముఖ్యంగా పాఠాంతరాలు గమనించాలి. వారి శిష్యుల్లో మానంబచాడు వెంకట సుబ్బయ్య గారు, వాలాజాపేట వెంకట భావతర్ గారు, అలాగే తిల్లైస్థానం రామయ్య గారు, అలాగే ఉమాయలపురం సుందర భాగవతర్ గారు, కృష్ణ భాగవతర్ గారు, ఇంకా వేణుగోపాల్ గారు అందరూ ఉన్నారు. వీటిల్లో కూడా చిన్న పాఠాంతరాలు ఉన్నాయి. గురువు ఒకరైనప్పటికీ పాఠాంతరాలు ఉన్నాయి. ఆ అవైలబిలిటీ బట్టి, మనకు వచ్చిన సంగతులను బట్టి వారి సంగీత సాహిత్య సమన్వయాన్ని మనం అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పాఠాంతరాల మీద రీటా రాజన్ గారు, ఆవిడ మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి ఒక పిహెచ్డికి సిద్ధాంత వ్యాసం సమర్పించి అది మనకు అవైలబుల్గా ఉంది. అలాగే అసలు విషయానికి వస్తే త్యాగరాజ స్వామి వారు సంగతి ఆర్కిటెక్ట్ అన్నమాట. అంటే సంగతిని సృష్టించింది వారే, త్యాగరాజ స్వామి వారి కృతుల ద్వారా. మనకు జనరల్గా కచేరీల్లో ఒక్కొక్క సంగతి 2 సార్లు పాడడం, పెద్ద సంగతులు పాడడం, ఇలా పాడడం వల్ల సంగీతం జ్ఞానం లేని వాళ్ళు కానీ, సంగీతం గురించి తెలియని వాళ్ళు కానీ ఏమనుకుంటారంటే నెక్స్ట్ లైన్ మర్చిపోయారు అనుకుంటారు. ఆ ప్రమాదం ఉంది. అలాగే ఇంత చిన్న పాదాన్ని తీసుకొని ఇంత సాగదీసి పాడతారనేటువంటి భ్రమలో వాళ్ళు ఉంటారు. అది భ్రమ, అది వాళ్ళ భ్రమ. అది అసలు విషయానికి ఏంటంటే, విషయం చెప్తే ఇది తెలియని వాళ్ళు ఆశ్చర్యపోతారు, తెలిసిన వాళ్ళకి అలాగా తెలుసు. సంగతి అంటే అర్థం ఏంటంటే సాహిత్యపరంగా, సంగీతపరంగా ఆ భావాన్ని ఎన్హాన్స్ చేసి చెప్పడం. ఒకటే మాట ఉంటుంది కానీ దాన్ని ఎన్హాన్స్ చేసి చెప్పడం. ఇప్పుడు సంగతిలో రకాలు చూద్దాం. ఒకటి సాహిత్య సంగతి, రెండోది సంగీత సంగతి. సాహిత్య సంగతి అంటే బ్రోచే వరే రఘుపతే బ్రోచే వరే నీను విన్న, ఆ బ్రోచేవారే ఎత్తుకోవడానికి ఈ సంగతులు అన్నమాట ఇవన్నీ. రఘుపతే నీ సరిగా రిగ మద బ్రో
బ్రోచేవారెవరే శ్రీరామ నెనరున రీగామ నిద నిద సకల లోకనాయక. ఇవన్నీ సంగతులు, సాహిత్య సంగతులు. ఇవి త్యాగరాజస్వామి వారు సద్గురు అంటున్నాం మనం. ఎందుకు అంటున్నామంటే స్వరకల్పన ఎలా వేయాలో దీని ద్వారా తెలిసిపోతుంది. నీకి సరిగా బ్రోచే రిగమద రిగమద నిసానిద బ్రోచే. చూసారా, ఇది సాహిత్య సంగతులు. అలాగే నన్ను విడిచి కథలకురా కృతి తీసుకుంటే, అంటే మూల సాహిత్యంలో ఇవి లేవు, కానీ చాలా తర్వాత విద్వాంసులు యాడ్ చేశారు. ఇవి ఏంటంటే, నన్ను విడచి కదలకురా రామయ్య రామ రామయ్య రామ కోదండ రామ పట్టాభిరామ. ఇవన్నీ కూడా కళ్యాణ రామ కళ్యాణ రామ. ఇవన్నీ కూడా తర్వాత విద్వాంసులు ఆ సాహిత్యాన్ని ఎన్హాన్స్ చేయడం కోసం సాహిత్య సంగతులు ఇంట్రడ్యూస్ చేశారు. మూల మన ఎన్సిహెచ్ కృష్ణమాచార్య వారి గేయార్థ కుంచికలో ఇవన్నీ లేవు. ఓన్లీ నన్ను విడిచి కథలు కూడానే ఉంటుంది. ఇవి సాహిత్య సంగతులు. తర్వాత సంగీత సంగతులు. సంగీత సంగతులు అంటే మొదటగా రాగభావ సంగతి అని తీసుకుందాం. రాగభావ సంగతి అంటే ఆ రాగాన్ని చక్కగా ఎలివేట్ చేయడం. ఆ రాగభావ సంగతి అంటే ఎందుకో నీ మనసు కరుగదు ఎందుకో గమపగరి ఇలా వస్తుంది. రాగాన్ని ఇంట్రడక్షన్ చేయడం. తర్వాత సాహిత్య భావ సంగతి. సంగతులు రకరకాలు మనం చేసుకుంటే ఫస్ట్ రాగభావ సంగతి, తర్వాత సాహిత్య భావ సంగతి. అంటే ఎందుకోనయ్యా నీ మనసుకు అరగట్లేదు అని చెప్పి ముందు అప్లికేషన్ పడేసాడు ఆయన త్యాగరాజు. సెకండ్ రిమైండర్లో ఎందుకో నీ మనసు గానిదమగరి, అది పంచమవర్జ ప్రయోగమే అప్లికబుల్ కళ్యాణ్లో. కానీ ఎందుకోనయ్యా నీ మనసు కరగట్లేదు అని చెప్పి మొదటి సంగతికి రెండో సంగతికి డిఫరెన్స్ అది. ఎందుకో ఏమిటోనయ్యా నీ మనసు కరగట్లేదు, ఎందుకో డిఫరెన్స్ ఉందా రెండింటికేను, అదనమాట. ఇందుకే పాడతారు సంగతులు. తర్వాత సంవాది సంగతి. అంటే సంవాది అంటే సంగీతం వాళ్ళకి తెలుస్తుంది, సిమెట్రికల్ అన్నమాట చెప్పాలంటే. నందనుగా భావించి నాపై నీ మా వచ్చింది చూసారా, ఇవి సంవాదాలు అన్నమాట. టెక్నికల్గా సంవాది చెప్పడం అంటే షడ్జ పంచమ షడ్జ మధ్యమ భావాలు. ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే ఏదైనా రెండు శృతుల మధ్య 13 కానీ 9 కానీ శృతి అంతరాలు తేడా అంటే ఆ స్వరాలు ఒకదానికొకటి సంవాదులు. ఇది సంగీతం వాళ్ళకి తెలుస్తుంది, వినడానికి బాగుంటుంది. ఆ రెండు ఒకటేసారి పాడుతుంటే హార్మనీ ఉంటుంది, దాన్ని సంవాది అంటారు. ఇది సంవాది ఓరియంటెడ్ సంగతులు. తర్వాత లయ ఓరియంటెడ్ సంగతులు. ఇందులో ఒక రిథమిక్ ఓరియంటేషన్ ఉంటుంది ఈ సంగతిలో. ఎందుకో నీ మనసు తదింగిణత 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 3 ఆర్లు దివ్య సంకీర్ణం త్యాగరాజస్వామి వారి నొటేషన్లో మనకు వచ్చేసి. అంటే ఇందులో ఒక డిమాండ్ కూడా ఉంది, అంటే సాహిత్యం యొక్క స్థాయి భావం కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ ఎందుకో 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 నీ మనసు అంటే కొంచెం కోపంగా కూడా అడుగుతున్నాడు, ఎందుకయ్యా నీ మనసు కలగట్లేదు అంటున్నాడు. అందులో రిథమిక్ ఓరియంటేషన్ కూడా ఉంది.
మృదంగం ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఆ తదిగిన వాయిస్తారు. మేము పాడేటప్పుడు ఆ ఓరియంటేషన్ మీద ఆ మృదంగ విద్వాంసులు ఆ తదిగిన వాయించినప్పుడు ఇంకా ఎలివేట్ అయిపోతుంది. ఇందుకే సంగీతంలో సంగతులు, కృతుల్లో సంగతులు పాడడానికి కారణం ఇదే. అంటే రకరకాల స్థాయి భావాలు మనకి కనబడతాయి. ఇవి చెప్తే కానీ తెలియదు, చెప్పకపోతే చాలామందికి ఐడియా ఉంటుంది. ఇవి ఓ రకంగా ఇవి. తర్వాత మూర్ఛన ఓరియంటెడ్ సంగతి. త్యాగరాజ స్వామి వారి కృతులు చూస్తుంటే మనకి ఆరోహణ అవరోహణ వచ్చేస్తుంది మనకి స్టార్టింగ్లోనే. అలాగ కొన్ని కృతులు మనకు కనబడతాయి. అంటే అన్ని సంగతులు ఇప్పుడు నేను చెప్పిన క్లాసిఫికేషన్ ఆఫ్ సంగతీస్ అన్ని కృతుల్లోనే ఉండాలని లేదు. ఆ కృతి సాహిత్యం ఏం డిమాండ్ చేస్తే అందులోనే ఉంటుంది. ఉదాహరణకి కదను వారికి కదు కద సనిద మగరి సరి గమ పదని వచ్చేసింది ఆరోహణ అవరోహణ. అంటే మనం ఆరోహణ అవరోహణ ప్రతిసారి ముఖ్యంగా విద్యార్థులు పాడుకోవాలి. కొంతమంది పాడరు. ఒకవేళ పాడకపోయినా సరే త్యాగరాజస్వామి వారు క్షమించేసి ఈ కృతి పాడుకుంటారు బాబు, మీకు నా కృతులు పాడుకుంటే మీకు అందులో ఆరోహణ అవరోహణ మర్చిపోరు మీరని చెప్పి ఇండైరెక్ట్గా ఆయన ఎంత చెప్పేశారో చూడండి. ఇవి సంగీత సంగతులు. సాహిత్య సంగతులు చెప్పాను, తర్వాత సంగీత సంగతులు ఇవన్నీ ఏమేంటి? రాగభావ, సాహిత్య భావ, సంవాది, లయ, మూర్ఛన ఓరియంటెడ్ సంగతులు. ఇవన్నీ కూడా సంగతుల్లో రకాలు. ఇప్పుడు విజువలైజేషన్ అంటే సాహిత్యం ఉంటుంది, దృశ్యంగా కనపడడానికి ఎట్లా పాడాలి, ఇదొక రకమైన సంగతి. అంటే ఒక సాహిత్యంతో మొత్తం అంతా చూపించలేం, పాటతో దాన్ని ఎన్హాన్స్ చేసి ఆ ప్రేక్షకులకు కానీ వినేవాళ్ళకి కానీ అవన్నీ కూడా చూపించడం అన్నమాట విజువల్గా. ఉదాహరణకి కారు బారు సేయువారు గలరే నీవలే సాకేత నగరీ ఎందుకు ఇంత దీర్ఘం పెట్టాలి త్యాగరాజు ఆ నోటేషన్లో? నగరీ గరి సరి పారి సరి గనిదమ పస్సని నిద దసరి మగరి. ఇంత దీర్ఘం ఎందుకు పెట్టాలి త్యాగరాజ స్వామి వారు? అంటే కారుబారు అంటే కాపాడుకోవడం, గూర్ఖా పని అనమాట. ఇంత పెద్ద సాకేత నగరాన్ని నీకంటే ఎవడయ్యా బాగా కాపాడగలిగేవాడు? ఆ గూర్ఖా పని నీకంటే ఎవడు బాగా చేయలేడు అని అంత ఇంత పెద్ద నగరం అని చెప్పడానికి అన్నమాట ఆ దీర్ఘం. నగరీ అని పాడతారు అందరూ. మనకి ఈ దీర్ఘం వెనకాల ఉండేటువంటి ఔచిత్యం తెలియకపోతే ఎందుకంత పాడుతున్నారు అని అనిపిస్తుంది. అంటే చూడండి, ఆ సాకేత నగరి అంటే అంత పెద్ద నగరం అని చెప్పి మనం ఎలాగ చూపించాలి? సంగీతం ద్వారా ఇంత దీర్ఘం పెట్టి ఆ రాగభావంతో అద్భుతమైన. చూడండి, ఈ కృతి నేర్చుకుంటే ఈ రాగంలో ఉండే సంగతులన్నీ మనకు వచ్చేస్తాయి. ఆ నగరీలో ఉండేటువంటి ఇంత పెద్ద సంగీతం అంతా కూడా రాగంలో ఉపయోగించుకోవచ్చు మనం. ఆ విధంగా ఆ దృశ్యాన్ని సాహిత్యంలో ఇంత ఉంటే సంగీతపరంగా ఇంత చేసి చూపించడం అనమాట. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, నన్ను విడిచి కథకురాలో అబ్జీలు మునిగి శ్వాసమును బట్టి అంటాడు త్యాగరాజు. అబ్ది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అబ్ది అని తెలుసు కదా, సముద్రం. ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, పైన ఉండదు. అబ్ది అని కంపోజ్ చేయాలి త్యాగరాజ స్వామి వారు.
అబ్దీలో మునిగి శ్వాసమును బట్టి, ఆ శ్వాసమును బట్టి దగ్గర శ్వాసమును బట్టి అన్నిసార్లు శ్వాస తీసుకుంటే దానికి అర్థం లేదు. ఆ శ్వాసమును బట్టి తర్వాత మొత్తం అంతా ఊపిరి తీసేసుకోవాలి, అంటే ముందే తీసుకొని మొత్తం అంతా పాడాలి, లేకపోతే దానికి అర్థం లేదు. అంటే ఎక్కడ ఊపిరి తీసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. అబ్దీలో మునిగి శ్వాసమును బట్టి అబ్ది మునగడం చూపిస్తున్నాడు, ఆ తారస్థాయి షడ్జ నుంచి కిందకి రావడం చూపిస్తున్నాడు. చూసారా? అబ్దీలో ఇది ఒక ఉదాహరణ. అంటే మునగడం ఎలా చూపించాలి ఇంకా సంగీతం ద్వారా? ఇలాగ సంగీతం ద్వారా త్యాగరాజ స్వామి వారు చూపించాడు. ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. ఎంత వర్ణింతును శబరి భాగ్యమెంత వర్ణింతును శబరి భాగ్యమెంత వర్ణింతును శబరి భాగ్య. ఈ కృతిలో శబరి భాగ్యం కదా అక్కడ కాన్సెప్ట్. ఆవిడ వయసు ఏమిటి? చాలా ముసలావిడ. కనులార సేవించి కమ్మని ఫలమూలనోసగే అన్నాడు త్యాగరాజు. కనుల అంటే టెక్నికల్గా అది కంపిత గమకం. కంపితాలు 3 రకాలు: అధోస్వర కంపితం, ఆ తర్వాత ఊర్ధ్వస్వర కంపితం, ఆ తర్వాత స్వీయ స్వర కంపితం. ఇది మాలోనే ఊగుతుంది. మమ్మ గరి గస మమ్మ. చూడండి, మమ్మ మమ్మ దబ దబ గమప్ప అని చెప్పి భైరవిలో వస్తుంది. అలాగే కనులార కనులార అని పాడితే కుదరదు. అక్కడ ఆ కంపితం పలకాలి, పలికితేనే ఆ కృతి పాడేటువంటి ఎబిలిటీ వస్తుంది, ఆ గమకం పలికితేనే. కనులార సేవించి కమ్మని ఫలమూలనోసగే. కమ్మని ఫలమోసగ అంటే అర్థం ఏంటి? ఆవిడ పళ్ళు తిని బాగున్నాయి రుచి చూసి రాముడికి ఇస్తుంది కదా, అదే కదా కాన్సెప్ట్ ఆ కృతి. కమ్మని ఫలమూల చూడండి, రిమ రిమ పదని కంపిత గమకం. నీకంట తక్కువ స్వరం దా, దాని దాని దా, నీ లేదు. నిజానికి శుద్ధరిషభం, సాధారణ గాంధారం, ప్రతిమధ్యమం, శుద్ధ దైవతం, కైసిక నిషాదం, కాకల నిషాదం శృతిలో కలవవు. వాటికి శృతిలో కలిసే స్వరాలతో మనం గమకం ఎందుకు వచ్చిందంటే ఇందుకే వచ్చింది. శృతిలో కలిసే స్వరాలతో గమకం పెట్టి రిమపదని చూడండి. అలాగే గపని అంటాం, సాని సాని శృతిలో కలుస్తుంది. మా అని ఎప్పుడు మధ్యం వచ్చినా అప్పుడు పాడతాం, కానీ ఎప్పుడు మధ్యం వచ్చినా సరే పామ పామ. అలాగే సారీ సావేరులో ఇందుకే వచ్చాయి గమకాలు. అయితే కమ్మని ఫలమూలనోసగే రిమపదని. ఆ కంపిత గమకం కంపోజ్ చేయడం ద్వారా త్యాగరాజు ఆవిడ వయసుతో పాటు ఎంత ఆర్ద్రతతో ఆవిడ ఆ పళ్ళు నైవేద్యం పెడుతోందో రాముడికి అనేటువంటి సన్నివేశం ఆ గమకంతో మనకు తెలుస్తుంది. అప్పుడు దాన్ని కమ్మని ఫల అని పాడితే కుదరదు. అంటే ఇవన్నీ గొంతులో పలకాలి. ఇలాగే ఉంది. అప్పుడు త్యాగరాజ స్వామి వారి నొటేషన్లో సంగీత సాహిత్యం రెండింటికి కూర్చాలంటే ఇవి తెలుసుకుంటేనే ఆ కృతికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, తర్వాత పునరావృత్తి రహిత అంటే మళ్ళా వెనక్కి లేకుండా పునరావృత్తి రహిత. చూడండి, పదసనిదప. పునరావృత్తి అంటే లేకుండా వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి లేకుండా ఉండడం చూపించాడు. పదసనిదప వెనక్కి చూపిస్తున్నాడు. చూసారా నొటేషన్?
పునరావృత్తిరహిత పదమును పొందిన త్యాగరాజను తూరాలి పుణ్యంబును. పునరావృత్తిరహిత పునరావృత్తిరహిత అంటే వెనక్కి లేకుండా పదమును పొందిన అంటే మనం జనరల్గా ఆ పునరావృత్తి రహిత పదం అంటే కూడా తారస్థాయిలోనే మనం అంటే అక్కడ చూపిస్తాం. మనం సింబాలిక్గా కూడా ఆ కంపోజిషను ఆ తారస్థాయిలోనే ఉంది, ఇక్కడ మందర స్థాయిలో లేదు. కంపోజ్ చేయలే త్యాగరాజు. అది త్యాగరాజ స్వామి గొప్పతనం. పునరావృత్తిరహిత పదమును పొందిన త్యాగరాజను తూరాలి పుణ్యంబును ఎంతనినే వర్ణింతును శబరి భాగ్యము. ఎంతనినే ఎంతని వర్ణిస్తానంటున్నాడు మూడో సంగతిలో. ఎంతనినే వర్ణింతును శబరి భాగ్యము. ఇదన్నమాట. ఇలాగా ఆ వెనకాలుండేటువంటి అంతరంగం తెలుసుకొని మనం సమన్వయం చేసుకొని పాడితే ఆ పాటలో జీవం వస్తుందని నా అనుభవం చెప్తోంది. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్. ఉండేది రాముడొకడు ఊరక చెడి పోకే మనస. 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 ఉండేది రాముడొకడు. ఈ కృతి తీసుకుంటే అనుపల్లవిలో చండమార్తాండ మధ్య చండమార్తాండ మధ్య చండమార్తాండ మధ్య చండమార్తాండ మధ్య చండమార్తాండ మధ్య చండమార్తాండ మధ్య మండలమున చేలగే ఉండేది రాముడొకడు. ఇందులో చండమార్తాండ మధ్య మండలమున ఆ చండ మార్తాండ మధ్య ఎక్కడ ఉంటుంది? సూర్యుడు ఎక్కడుంటాడు? ఆ కంపోజింగ్ కూడా అక్కడే ఉండి చండ మార్తాండ మధ్య చండ మార్తాండ మధ్య అక్కడ లేదు కంపోజిషన్. ఇదే సమన్వయం అంటే. చండ మార్తాండ మధ్య మండలమున చేలగే ఉండేది రాముడొకడు. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. త్యాగరాజ స్వామి వారి శిష్యుల్లో వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారు ఆంతరింగిక శిష్యులు అని చెప్పాను కదా. వారి త్యాగరాజ స్వామి వారి లైబ్రరీ కానీ త్యాగరాజ స్వామి వారి పూజా సామగ్రి అంతా కూడా ఆ వాలాజాపేట వెంకటరమణ భాగవతుల గారికే అప్పచెప్పి వెళ్ళిపోయారు ఆయన.
ఇప్పటికీ మదురై సౌరాష్ట్ర సభలో త్యాగరాజ స్వామి వారు ఉపయోగించిన తంబుర, వారి పాదుకలు ఇవన్నీ చూడొచ్చు. త్యాగరాజ స్వామి వారు శిష్యులైనటువంటి వీరు వాలాజాపేట వెంకట భాగవతారు గారు, వారి కుమారులు కృష్ణస్వామి భాగవతారు గారు ఇద్దరూ కలిసి త్యాగరాజ స్వామి వారి లైఫ్ హిస్టరీని తెలుగు లిపిలో రాశారు. అది తమిళంలో తర్జుమా చేసుకున్నారు, తర్వాత ఇంగ్లీష్లో రాసుకున్నారు. తెలుగులో మటుకు పబ్లిష్ కాలేదు. అది మన గొప్పతనం. చూసారా, ఇప్పటికీ ఉంది, పబ్లిష్ చేసుకోవచ్చు. అలాగే త్యాగరాజ స్వామి వారి దగ్గర సంగీతం నేర్చుకుందామని వాలాజాపేట వారు ఒక 1 year సుమారు తిరుగుతారు. తిరిగితే ఆయన పట్టించుకోలేదు. ఒకరోజు త్యాగరాజ స్వామి వారి సతీమణి ఈ అబ్బాయిని చూసి, ఒక అబ్బాయి తిరుగుతున్నాడండి, సంగీతం నేర్చుకోవాలనుకుంటాను, ఒకసారి చూడండి అని చెప్తే, సరే రమ్మను, ఆ ఇంట్లో పూజా కార్యక్రమం చేసేటువంటి ఆ పూజా వస్తువులు, పూలు ఇవన్నీ కూడా అమర్చేటువంటి డ్యూటీ ఆయనకు అప్పచెప్తాడు. అప్పచెప్తే ఒక రోజుని తులసీ దళములచే సంతోషముగా ఈ కీర్తన ఆసుగా త్యాగరాజ స్వామి వారు పాడుతున్నారు. అందులో సరసీరుహ పున్నాగ చంపక పాటుల పాటల కురవక, అందులో రకరకాల పువ్వులు వస్తాయి, ఆ పేర్లు వస్తాయి. సరసీరుహ అంటే ఆ సరసీరుహం అంటే కమలం. ఆ కమలాన్ని త్యాగరాజ స్వామి వారికి ఈయన వాలాజాపేట వెంకట భాగవతులు గారు అందించారు. పున్నాగం, చంపకం ఇవన్నీ ఆసుగా ఏం చెప్తున్నారో త్యాగరాజ స్వామి ఆ కీర్తనలో ఇంతకుముందు వినలేదు. ఆయన ఆసుగా ఏం చెప్తున్నాడో శిష్యుడైనటువంటి వాలాజాపేట వెంకట భాగవతులు గారు, శిష్యుడు ఇంకా కాలేదు వాలాజాపేట వెంకట భాగవతులు గారు కూడా అదే పూలు ఇవ్వడం చాలా కాకతాళీయంగా జరిగిందనమాట. జరిగితే త్యాగరాజ స్వామి వారు గమనించారు. అది గమనించి, అదేమిటి ఈ కీర్తన ఇంతకుముందు నేను పాడలేదే, ఈ అబ్బాయి వినలేదే, మరి ఇప్పుడు నేను ఆసుగా పాడుతుంటే ఇతను ఎలాగా అదే పూలను అందిస్తున్నాడు అంటే ఏదో ఒక దైవికమైన ఒక అంశం ఉంది, అందుకనే ఇలా జరిగిందని చెప్పుకొని అప్పుడు అడుగుతాడు, సంగీతం నేర్చుకుంటావా అని అడిగితే, అందుకేనంటే ఇన్నాళ్ళు నేను ఇక్కడే తిరుగుతున్నానంటాడు. సరే, ఒక మంచి రోజు చూసుకొని త్యాగరాజ స్వామి వారు వాలాజాపేట వెంకట భాగవతారు గారికి సంగీతం మొదలు పెడతారు. మొదలు పెడితే ఆయనకేమో మందబుద్ధి, ఏమీ రాదు. అయ్యయ్యో నేను ఫిక్స్ అయిపోయానే ఆయన సంగీతం చెప్దామని, మరి ఎట్లా అని అనుకుంటాడు. అనుకొని ఆ రోజు రాత్రి దేవుడితో పోరాడతాడు, రాముడితో పోరాడతాడు. నేను సంగీతం చెప్దామని ఫిక్స్ అయిపోయాను. వాడికి శుద్ధి లేదు, ఏమీ లేదు, మందబుద్ధి వాడికి. ఎట్లా వాడికి ఆ జ్ఞానాన్ని ఇయ్యి, నేను సంగీతం చెప్పాలని చెప్పి రాముడితో త్యాగరాజ స్వామి వారు పోరాడతాడు. ఆ పోరాడిన సందర్భంలో వచ్చిన కృతే జ్ఞానముసగరాధ. ఆ జ్ఞానముసగరాధ కృతి వాలాజాపేట వెంకటరమణ భాగవతుల గారి మ్యానుస్క్రిప్ట్స్లో అది షడ్విధ మార్గంలో ఉంది. అది ఆర్ వేదవల్లి గారు వారందరూ కొంతమంది వారి శిష్యులు పాపులరైజ్ చేశారు ఆ రాగంలో. కానీ ఎక్కువ మనం పూర్వీ కళ్యాణ్లో వింటాం. జ్ఞానముసగరాధ అది కృతి మీకు తెలుసు. గరుడ గమనతో వాద జ్ఞానముసగరాధ, గరుడ గమనతో వాద జ్ఞానముసగరాధ. జ్ఞానం ఇవయ్యా, నాతో ఎందుకై వాదిస్తున్నావు నువ్వు గరుడ గమన అని చెప్పి రాముడిని చొక్కా పట్టుకుని నిలదీశాడు త్యాగరాజు. అయితే నా ఉద్దేశం ప్రకారం ఈ జ్ఞానముసగరాధ కృతి స్టోరీ తెలిస్తే అసలు కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ రాముడితో పోరాడి ఆ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పి ఆ వాలాజాపేట వెంకట భాగవతారికి ఇమ్మని చెప్పేటువంటి కాంటెక్స్ట్ అది. ఈ స్టోరీ తెలిసిన వాళ్ళు గరుడ గమన దగ్గర నెరవు చేస్తే చాలా బాగుంటుంది. గరుడ గమన నాతో వాద, గరుడ గమన అక్కడ నెరవు చేస్తే ఈ స్టోరీ వెనకాల ఉండేటువంటి అంతరార్థానికి ఇక్కడ నెరవు చేస్తే చాలా హైలైట్ అవుతుందని చాలామంది పరమాత్ముడు జీవాత్ముడి దగ్గర చేస్తారు. కానీ స్టోరీ ఏం చెప్తుందంటే ఆయనతో ఫైటింగ్ చెప్తోంది, ఆయనతో వాదం చేస్తున్నాడు ఆయన.
ఇలా అయిన తర్వాత ఆ మర్నాడు ఆయనకి సంగీతం మొదలుపెట్టారు వాలాజాపేట వెంకట భవతారికి త్యాగరాజ స్వామి వారు. అప్పుడు ఈయన గణపతి వ్రాస్తున్నట్టే ఈయన పాడుతుంటే నొటేషన్స్ రాయడం మొదలుపెట్టాడు వాలాజాపేట వారు. చూడండి, గురువు తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తాడు. గురువు తలుచుకుంటే ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి నేను సంగీతం చెప్పాలని ఫిక్స్ అయ్యానంటే భగవంతుడితో కూడా పోరాడి వాళ్ళకి సంగీతం వచ్చేటట్టు చేస్తాడు గురువు. అది లక్షణం, గురువు లక్షణం అది. ఇది ఈ స్టోరీ అందరూ పిల్లలు తెలుసుకోవాలి, అందరూ గురువులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ గురువుని ఎలా మెప్పించాలి? ఆయన 1 year పాపం ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు వాలాజాపేట వెంకట భావతర్ గారు, పట్టించుకోలే. ఒక రోజుని ఈయన పూజ చేసుకుంటుంటే ఆ పూజలో ఏ కృతి పాడుతున్నారో ఆ కృతిలో ఉండేటువంటి ఆ సరసీరుహ పున్నారని చెప్పాను కదా ఇందాక, అవే పూలు త్యాగరాజ స్వామి వారు అందిస్తూ ఉంటే, త్యాగరాజ స్వామి వారికి ఈయన అందిస్తూ ఉంటే అది ఎంత అదృష్టం ఉండాలి, అంత గమనించారు త్యాగరాజ స్వామి వారు. కాబట్టి ఈ గరుడ గమన దగ్గర మనం నెరవు చేసుకుంటే వెనకాల స్టోరీ అందుకే తెలుసుకోవాలి. ఒక బుక్ చదివాను నేను, ఏంటంటే త్యాగరాజ కాంపోజిషన్ బిహైండ్ ది స్టోరీస్ అని. ఆ త్యాగరాజ కాంపోజిషన్ వెనకాల ఉండేటువంటి స్టోరీస్ చదువుకుంటే మనకి ఆ భావం గొంతులో బలిగించడానికి ఎక్కడెక్కడ నెరవు చేస్తే బాగుంటుందో ఇలాంటివన్నీ కూడా మనకి అర్థం అవుతాయి. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత ఇంకొక అద్భుతమైన ఎగ్జాంపుల్, అంటే ఇది ఏంటిది టాపిక్, ఇది విజువలైజేషన్ అనమాట. ఇందాక కారుబారు చెప్పుకున్నాం, అంత దీర్ఘం ఎందుకు పాడతారు. అలాగే ఇప్పుడు తెర తీయగరద నాలోని తెర తీయగరద తిరుపతి వెంకట సరిమపని సరి 7 కొండలు కనపడుతున్నాయా? తిరుపతి వెంకట సరిమపని తిరుపతి వెంకట అని పాడుకోవచ్చుగా త్యాగరాజు. తిరుపతి వెంకట అని ఎందుకు కంపోజ్ చేయాలి అంటే, ఆ తిరుపతి వెంకట అంటే 7 కొండల స్వామిని ఈ సంగీతం ద్వారా చూపించడం కోసం అనమాట. అది త్యాగరాజు యొక్క కంపోజింగ్ గొప్పతనం. చాలామంది కంపోజ్ చేస్తారు, సాహిత్యాన్ని పట్టించుకోరు. ఆ సాహిత్యంలో ఉండేటువంటి అంతరార్థాన్ని సంగీతపరంగా ఎన్హాన్స్ చేయడం కోసం అలా చేస్తే ఇంకా రక్తి కడుతుంది. ఓకే, ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ ఇది. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, ఉయ్యాలలోగవయ్య. ఉయ్యాలలోగవయ్య ఈ కృతి అందరికీ తెలుసు, పాపులర్ కృతి. ఇక్కడ ఒక సంగతి వస్తుంది, ఉయ్యాల ఎలా ఊగుతుంది? ఇలా 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 ఊపేస్తాం మనం, ఊపం. పిల్లలు పడుకుంటే ఆ భగవంతుడిని ఆ విగ్రహాన్ని పడుకోబెడితే చాలా నెమ్మదిగా ఊపుతాం. అలా ఊగిన తర్వాత నిద్రపోతున్నాడు రాముడు అని చెప్పి ఏం చేస్తాం, అలా వదిలేస్తాం. కాసేపటికి వదిలేస్తే పిల్లలకు కూడా అలాగే వదిలేస్తాం కదా. ఆ ఉయ్యాల ఏమవుతుంది, ఊగినప్పుడు ఇంత ఊగుతుంది, మళ్ళా కొంచెం ఊగుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చి నెమ్మదిగా ఒక చోట ఆగుతుంది. ఈ దృశ్యాన్ని సంగీతంలో చూపించాడండి త్యాగరాజు. ఎట్లాగో ఇప్పుడు చెప్తాను. ఉయ్యాలలుగవయ్య అక్కడ ఎంత వచ్చింది, మగరిగ మదని దబ మగ ఎలా ఊగింది, ఎలా ఇంత ఊగింది. ఫస్ట్ వదిలేస్తే మగ రిగ మదని దబ మగ రిగ మద మగ రిగ మగ రిగ మగ రిగ స, ఇది ఇలా ఊగిందట ఉయ్యాల. ఊగి 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 ఒక చోట నెమ్మదిగా ఆగింది. అప్పుడు రాముడు నిద్రపోయాడు. అంటే త్యాగరాజ స్వామి వారి భావంలో చూడండి, ఉయ్యాల ఇలా ఊగుతుంది. ఆ భావాన్ని మనం ఉయ్యాలలోగవయ్యా అని చెప్తే ఉయ్యాలలుగవయ్యా అని దీర్ఘం పెట్టేచ్చుగా అక్కడ. ఎందుకు ఇంత పెద్ద సంగతి పాడాలి అక్కడ? ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, కర్ణాటక సంగీతం పాడేవాళ్ళు నెక్స్ట్ లైన్ మర్చిపోయారా, లేకపోతే ఏమిటండి ఇంత దీర్ఘాలు పెట్టి పాడతారు. ఇప్పుడు అర్థమైపోయింది ఉంటుంది అందరికీ, ఎందుకు మేము సంగీతంలో సంగతులన్నీ పాడి ఇంత ఒక్కొక్క సంగతి, ఒక చెక్కన్ రాజమార్గం లాంటి ఊరంగ సాయిగా 20-30 సంగతులు ఉంటాయి. మరి వాటి సంగతి ఏమిటి? అన్నిటికీ అర్థం ఉంటుంది, అన్నిటికీ అర్థమే ఉంటుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దృశ్య చూపించడానికి త్యాగరాజ స్వామి వారు చేసిన ఇదనమాట. తర్వాత స్థాయి భావం.
స్థాయి భావం సంగతి. అంటే ఒకటే పాదం ఉంటుంది, సాహిత్యం ఒకటే ఉంటుంది, దాన్ని రకరకాల సంగీత మెట్టులు అంటే వర్ణమెట్టులు, మెట్టులు అంటే కొంతమంది మట్టులు కూడా అంటారు, అంటే ఏమిటి ట్యూన్స్ అనమాట. అలా పాడడం ద్వారా ఆ స్థాయి భావాన్ని చూపించడం. ఉదాహరణకి రామ నీపై తనకు రామ నీపై తనకు ప్రేమ పోదు ఓ సీతారామ నీపై తనకు ప్రేమ పోదు ఓ సీత. మొదటిదేంటి? ఓ సీత రామయ్య అంటున్నాడు. ఓ సీత సాని పామ పామగా. ఓ నిన్నేనయ్యా, వినిపించట్లేదా నీకు? మొదట గౌరవంగా చెప్పాడు ఓ సీత. అది ఆ గమకం పాడాలి. గమ పామ పామ గరి గరి సాని అని పాడకూడదు, ఓ అని పాడకూడదు. ఓ సీతారామ ఓ సీత. ఆయన కూడా రాముడు వినట్లే. ఓ సీత మామ గరి సాని పామ గరి సాని, ఇలాగా ఓ సీతారామే. చూడండి ఎన్ని రకాలుగా చూపించాడు. మొదట గారంగా చెప్పాడు, కొంచెం గట్టిగా చెప్పాడు, అయినా వినకపోతే ఆయ్ అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పాడు. అంటే రకరకాల స్థాయి భావాల్ని సాహిత్యం అదే ఉంటుంది, కానీ ఆ సంగీతం ద్వారా స్థాయి భావాలను చూపించడం అనమాట. ఎంత గొప్ప టెక్నిక్ సంగీతంలో చూపించడం, సాహిత్యంలో లేదు కదా. ఇంకో ఎగ్జాంపుల్ బ్రోవభారమ. ఈ కృతిలో బ్రోవభారమ ఏవయ్యా నీకు భారం అయిపోయినా అని చెప్పి గౌరవంగా అడిగాడు. రాముడు పట్టించుకోలే. బ్రోవభారమ కొంచెం గారంగా అడిగాడు, అది కూడా పట్టించుకోలేదు. సెకండ్ రిమైండర్ కూడా, ఇంకా థర్డ్ రిమైండర్ కొంచెం గట్టిగా ఇచ్చాడు. బ్రోవభారమ. అయ్యయ్యో, థర్డ్ రిమైండర్లో నేను చాలా గట్టిగా అరిచి నా రాముడిని నేను చెప్పానే అని చెప్పి నేను రాముడికి సారీ చెప్పాలని చెప్పి బ్రోవభారమ. చూడండి, బ్రోవభారమే ఉంది. ఒకసారేమో మామూలుగా చెప్పాడు, ఇంకోసారి ఏమో గారంగా చెప్పాడు, ఇంకోసారి గట్టిగా చెప్పాడు, ఇంకోసారి సారీ చెప్పేశాడు. ఉత్తి బ్రోవభారమే. పేపర్ మీద ఏమి చేతికి ఏమి అంటుకోలేదు, పేపర్ మీద బ్రోవభారమే ఉంది. కానీ ఈయన 4 రకాలుగా సంగీతంతో ఆ సాహిత్యాన్ని ఎన్హాన్స్ చేసి చెప్పడం ద్వారా ఏమైపోయింది, రకరకాల అర్థాలు వచ్చేసాయి. అలాగే ఇంకో కృతి ఎగ్జాంపుల్తో నేను ముగిస్తాను. ఏంటంటే ఇంకో కృతి జనరల్గా ఎవరికైనా గట్టిగా చెప్పే విషయం ఉంటే గట్టిగానే చెప్పాలి. ఇప్పుడు చెడే బుద్ధి మానుర్రా, చెడిపోయే బుద్ధి మానుకోరా అని చెప్పి చెప్తున్నాడు త్యాగరాజు అఠాణ రాగంలో. చెడే బుద్ధి మానురా అని చెప్పలే, తర్వాత వస్తాయి ఆ సంగతులన్నీ చరణాల్లో, వేరే సాహిత్యానికి వస్తాయి. చెప్పడం ఎలా చెప్పాడు, చెంపబెట్టి కొట్టినట్టు చెప్పాడు అనమాట. అతీతంలో అంటారు. అతీతం అంటే పాట స్టార్ట్ అయిన తర్వాత తాళం స్టార్ట్ అవుతుంది. చెడే బుద్ధి మానురా అన్నాడు. చెడే చూడండి, అదే టీజా అఠాణలో అఠాణ రాగం కూడా తీసుకోవడం చూడండి. అఠాణ రాగంలో కైసిక షాదం వస్తుంది, అందులో గారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కరుణ కూడా ఉంటుంది. కానీ చూడండి త్యాగరాజ స్వామి వారు చెడే బుద్ధి మానరా అని చెప్పి గారంగా చెప్తే వింటారండి ఎవరైనాను? గట్టిగా చెప్పాలి కదా. అందుకనే చెడే బుద్ధి మానురా. ఈ విధంగా త్యాగరాజ స్వామి వారు ఎన్ని కృతులు తీసుకోండి, అన్ని కృతుల్లో కూడా ఆ కృతి వెనకాల ఉండేటువంటి స్టోరీసు, ఆ కృతి ఏ సందర్భంలో రాశారు, అదొకటే కాకుండా ఆ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకొని ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మరి కృష్ణమాచార్య వారి గయార్థ కుంచికం త్యాగరాజ స్వామి వారి గురించి, అలాగే కల్లూరి వీరభద్రశాస్త్రి గారి పుస్తకాలు, ఇవన్నీ చదువుకొని పాడితే ఆ పాటలో ఉండే సాహిత్యానికి, ఆ సంగీతానికి మన గొంతులో ఆ భావం పలికిస్తే
అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా త్యాగరాజ స్వామి వారి యొక్క ఆంతర్యాన్ని, అంతరంగాన్ని అర్థం చేసుకొని సంగీతం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు సంగీత నాటక అకాడమీ వారికి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారికి నేను ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు. నమస్కారం.